ప్రపంచ రాజకీయాల్లో చారిత్రాత్మక షాకింగ్ తీర్పు. 54 ఏళ్ల పాటు ఒక దేశాన్ని ఉక్కి పిడికిలితో ఏలిన అసద్ కుటుంబానికి కోర్టు ఉరిశిక్ష విధించింది. సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మరియు కజిన్ అతీఫ్ నజీబులకు సిరియా కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. 2011లో దారా ప్రావిన్స్ లో చిన్న పిల్లలను చిత్రహింస పెట్టి 6 లక్షల మంది ప్రాణాలు తీసి రసాయన బాంబులు కెమికల్ వెపన్స్ వేసిన నేరానికి గాను ఈ ఉరిశిక్ష పడింది. ఒకప్పుడు లండన్ లో కంటి వైద్యుడిగా ఐ స్పెషలిస్ట్ గా పనిచేసిన ఒక డాక్టర్ దేశాన్ని శ్మశానంగా మార్చి చివరకు ఎలా పడిపోయారు. అసద్ 24 ఏళ్ల పాలన అంత సులువుగా కూలిపోలేదు. ఆయన వెనక రష్యా ఇచ్చిన దుర్భేద్యమైన సైనిక బలం ఉంది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తమ ప్రసిద్ధి సుకోయ్ ఫైటర్ బాంబర్లతో లక్షలాది టన్నుల బాంబులను సిరియా తిరుగుబాటుదారులపై కురిపించారు. క్లస్టర్ బాంబులు, థర్మోబారిక్ ఆయుధాలు, S-400 మిజైల్స్, T-90 ట్యాంకులను రష్యా అసద్ కు కవచంగా అందించింది. కానీ 2022లో రష్యా యుక్రెయిన్ యుద్ధంలో పడిపోవడం, ఇటు ఇజ్రాయెల్ హెజ్బుల్లా వెన్ను విరచడంతో ఈ రష్యన్ ఆయుధాలు కూడా అసద్ ను కాపాడలేకపోయాయి. తిరుగుబాటుదారులు దమస్కస్ దాకా రాగానే అసద్ ఆయన సోదరుడు అర్ధరాత్రి రష్యాకు పారిపోయి పుతిన్ దగ్గర ఆశ్రయం పొందారు. ఇక్కడ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే, ఒకప్పుడు అమెరికా ఎవరి తలపై అయితే $10 మిలియన్ రివార్డు పెట్టి ఉగ్రవాదిగా పిలిచిందో ఆ అహ్మద్ అల్ షారేను ఇప్పుడు కొత్త సిరియన్ బాస్. ట్రంప్ ప్రభుత్వం కూడా కొత్త సిరియన్ ప్రభుత్వంతో వ్యాపార దౌత్య సంబంధాలకు సిద్ధపడింది. ఇదే గ్లోబల్ పొలిటికల్ గేమ్. మరి దీనిపై భారత్ స్టాండింగ్. భారత్ ఎప్పుడు ఒక వ్యక్తికి కాకుండా దేశ శాంతి స్థిరత్వానికే మద్దతిస్తుంది. సిరియాలో అస్థిరత పెరిగే, చమురు ధరలు పెరిగి గ్లోబల్ ఎకానమీ దెబ్బతింటుంది. అందుకే భారత్ వేగంగా ప్రజ్ఞాపాఠవ దౌత్యం, ప్రాగ్మాటిక్ డిప్లొమసీని ప్రదర్శించి అక్కడ శాంతి భద్రతను నెలకొల్పాలని కోరింది. డాక్టర్ గా ప్రాణాలు కాపాడాల్సిన చేతులతో నియంతగా మారి రష్యా బాంబులతో సొంత ప్రజల్ని చంపేస్తే చరిత్ర ఇచ్చే తీర్పు ఉరిశిక్షే అని ఈ ఘటన నిరూపించింది. డాక్టర్ టు డిక్టేటర్ గా ముగిసిన ఈ అధ్యాయం. ఇలాంటి అంతర్జాతీయ నిజాలు, లోతైన విశ్లేషణ కోసం పాజిటివ్ సైడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.